హాయ్ ఫ్రెండ్స్, మా పరిశోధన లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మా పరిశోధనలో నెల్లూరు జిల్లాకి 65 కిలోమీటర్లో ఉన్న పెంచెల నరసింహ కోనకు దగ్గర ప్రాంతంలో ఉంది భైరవ కోన. ఇదే భైరవ కోన ఆశ్రమం. ఈ ఆశ్రమం దగ్గర నుంచి మనం ఆ కొలంలో నేరుగా కాలువనే పరంటు దిక్కుకు పోతే అక్కడే నరసింహస్వామి అని ఒక వేగి తపస్సు చేశాడు. ఇప్పుడే ఈ కోనల్లోంచి మా ప్రయాణం కొనసాగుతుంది. ఈ దోవన్నే పోతే అక్కడ పైన కొండపైన ఒక గృహ ఉంది. ఆ గృహంలోనే ఒక మహనీయుడు జపతపాలు చేసి ఇక్కడ ఆశ్రమం నిర్మించాడు అనేసి ఇప్పుడు అక్కడికే మా ప్రయాణం. అయితే ఈ కోనలో భైరవ శిలలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆశ్రమంలో రామన్న స్వామి కొత్తగా పెట్టిన శిలల్ని ప్రతిష్ఠించాడు, భైరవ శిలల్ని. ఈ శిలలకి వెనక పక్క భాగంలో ఇవే పాత శిలలు. ఈ శిలలకి పురాతనమైన శిలలు ఇవే. ఈ శిలలకి పూర్వం నుంచే పూజలు జరుగుతున్నాయి. కానీ ఆ శిలలు ముతగ్గా ఉన్నందువలన, అటు రూపురేఖలు లేనందువలన ఈ కొత్తగా రామానంద స్వామి అనే ఒక నరసింహస్వామి శిష్యుడు ఈ శిలని ప్రతిష్ఠించాడు. ఆ శిలల దగ్గర నుంచే ఈ కొండపైకి ఈ ప్రయాణం. ఇదే దావ. ఆ శిలల పక్కనే ఉంది దావ. పైకి ఆ గృహాలేకి ఉండేది దావ. ఈ దావనే నా ప్రయాణం సాగుతుంది. ఈరోజు నా పరిశోధన ఈ గృహం ఎలా ఉంది, అక్కడ నరసింహస్వామి అని వేగి ఎలా తపస్సు చేశాడు, అసలు ఆ మహనీయుడు ఎవరు అనే దానికి ఇప్పుడే వచ్చేసాను ఈ గృహం దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పేటు. ఈ యొక్క చాలా స్థిరమైన ప్లేట్ ఇది. ఈ ప్లేట్కి సపోర్ట్ చేసుకొని స్వామి గోడ పెట్టి ఒక గృహంగా ఏర్పంచుకున్నాడు. ఇక్కడే ఆయన కింద నుంచి నీళ్లు తెచ్చుకోవటం, ఈ యొక్క రూములోకి పెట్టుకొని తాగుతూ స్నానాలు కింద పోయి చేసి జపాల కోసం పైకి వస్తూ ఆయన ఇక్కడే నివాసించేవాడు. కానీ ఆయన కొంతకాలం, అంటే ఎన్ని సంవత్సరాలు జపం చేశాడు అన్న విషయం మనకు తెలియదు. కానీ ఈ గృహంలోనే ఆయన జపాలు చేసేవాడు. ఆయన ఈ ప్రాంతంలో 82, 83, 84 ప్రాంతంలో ఆయన ఇక్కడ ఉన్నాడని మాకు గుర్తు. లాస్ట్ టైం అది. అంతకుముందు ఎప్పుడు ఆయన ఉండో తెలియదు. 1983 ప్రాంతంలో స్వామి ఇక్కడ ఉన్నాడు. ఈ గృహంలో నివాసించేవాడు. అప్పుడు అక్కడి నుంచి కిందకు వచ్చేసాడు ఆయన. అక్కడి నుంచి కిందకు వచ్చాడు. 83 ప్రాంతం నుంచి కింద వచ్చి ఆశ్రమం బోధతో గడ్డితో 3 చుట్టిళ్ళు కట్టుకొని, ఒకటి నరసింహస్వామి పూజ చేసుకుంటూ, ఒక దానిలో రెండిట్లో ఆయన నివాసిస్తూ, వచ్చిన భక్తులు కూడా నివాసించే అవకాశం కింద కల్పించున్నాడు. కానీ ఆయన ఇష్టం అట్టుండి. ఈ గృహం చూడండి. ఈ గృహంలో ఆయన చూడండి ఎటువంటి ఎదుర్లతో అల్లిన ఒక మంచం, ఒక చిన్నది, దీని మీద పడుకునేవాడు స్వామి. చూడండి, అక్కడనే ఆయన పెమ్మిదులు కూడా ఉన్నాయి. ఆ పెమ్మిదుల్లో దీపారాధన చేసుకునేవాడు. మరి ఏమైనా పూజిస్తుండే అవకాశం కూడా పెద్ద పెమ్మిదుల్లో ఉంది. ఆయన ఏం ఆహారం తింటున్నాడో తినలేదు అది ఒక భగవంతుడికే తెలియాల, మానవులకి ఎవరికి తెలియదు. సామాన్యమైన వేగ్గాదీన ఒక దైవ సంభూతుడైన మహనీయుడు ఈ గృహంలో నివాసిస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో గతంలో ఎవరికీ తెలియదు. కానీ ఈ గృహంలోనే ఆయన నివాసిస్తూ ఉండేవాడు. అట్లా కొంతకాలం ఇక్కడే జపతపాలు చేసుకుంటూ ఈ గృహంలోనే ఉండి ఆ మహనీయుడు ఇక్కడే నివాసిస్తూ కొంతకాలం ఇక్కడ జీవించి ఉన్నాడు. స్వామి గృహం ఎలా నిర్మించుకున్నాడంటే అంత అద్భుతంగా ఉంది. కానీ వాకిట్లో చూస్తే లోపలికి పాను భయ ఆందోళన కలగద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందోను. చాలా ఎత్తైన ప్రదేశం ఇది. సామాన్యమైన ఎత్తేం కాదు. సుమారు 200 అడుగులు ఎత్తు ఉంటుంది ఇది. పైకి కింద నుంచి పైకి చూస్తే 200 పైగానే ఎత్తుంది ఇది. ఎత్తు ప్రాంతంలో ఆ మహానీయుడు ఎలా వెళ్తున్నాడు, ఎలా ఉన్నాడు అనేది అది ఊహించిన మా గతానికి కూడా రావటంలే.
రాత్రులు ఘారాంధరమైన చీకటి, ఇసుకారమైన జంతువులు నివాసించే ప్రదేశం ఇది. ఇక్కడ కొండ చిలువలు కూడా ఉండవచ్చేమో, అటువంటి ప్రాంతం అయితే ఇది. కానీ చిరుత పులులైతే ఉన్నాయని అప్పటికి మాకు తెలుసు. కానీ పెద్ద పులుల సంగతి ఏమో మా చెవులు కూడా ఇనుకటి రాలేదు, ఎవరు అనుకోలేను లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో మహానీయుడు ఇక్కడ ఎలిచి రాత్రులు ఘారాంధరమైన చీకట్లో ఎలా నివాసించేవాడు, అది సామాన్య మానవులకు సాధ్యం కాదనుకుంటా. ఒక వేగు తపశ్చాలై ఉండాల. ఆయన కొందరు సంభూత అదృశ్యకారమైన దేవతలు తిరుగుతుండేవారు ఈ ప్రాంతంలో. అలాంటి వాళ్ళతో ఆయన సంభాషిస్తూ ఉండేవాడట. కానీ ఆయన చరిత్ర తలుచుకుంటే సామాన్యమైన విషయం అయితే కాదు, మీకు అర్థమవుతామనే ఉండాలి. రాత్రులు ఈ ప్రదేశం ఎలా ఉంటుంది, రాత్రులు పక్షి కోతలు, లేనిపోని జంతువులు అరుపులు, కీటకాల అరుపులు, జంతువులు గందరగోళాలు, చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ప్రదేశం. కానీ ఇక్కడ సామాన్య మానవుడైతే ఉండలేరు. అటువంటి చోట ఆయన దక్షిణాది దిక్కు నుంచి వచ్చాడట. కానీ ఆయన ఇక్కడ నివాసించిన తర్వాత కొంతకాలానికి ఇక్కడి నుంచి కిందకి దిగిపోయి, ఆయనకి ఏమి లేదు, ఒక గోచి మాత్రం ఉండేవాడంట. ఆయన గడ్డాము, ఆయన ఉన్న ఒక విధానం చూస్తే ఈయనేమో నరసింహస్వామి అన్న ఒక ఉపదేశంతో సింహరూపంతో కలిగిన మహానీయుడు. కొంచెం మెల్లకన్ను వాటం ఉండేది ఆయనకి. కానీ అలాంటి వాడు ఏ మాత్రం తగ్గిలేడు ఆయన. కానీ ఆయన కటావట్టు చూస్తే అబ్బాబ్బాబ్బా, ఒక సింహరూపమే ఆయనలో గాండ్రిచ్చినట్టుగా ఉండేవాడు. అలాంటి వాడు కిందకి ఒక కుండెత్తుకొని నీళ్ళకి కింద కొలను ఉంది, ఒక గుండం ఉంది. ఆ గుండం దగ్గరికి నీళ్ళు ఎత్తుకొని పోతూ ఉండేవాడంట. అక్కడికి పశువులు కాపర్లు మేకలు తోలుకొని ఇక్కడికి వచ్చేసి ఆ కొలంలోకి ఆ నీళ్లు తాగడానికి ఆ జవాల కాపర్లు వచ్చేవాళ్ళు. ఆడికి ఆ నీళ్ళు తాగి వాళ్ళు కూడా నీళ్లు పట్టుకొని పోయి, ఎవరబ్బా ఎంత అడవిలో, ఎంత ఘారాండమైన అడవిలో ఓ మానవుడు ఉండడం సాధ్యమా, ఏందబ్బా ఈయన పైకి పోతున్నాడు, ఈయన ఋషా లేకపోతే ఏమన్నా ఒక భూతమా, లేనిది ఈయన శక్తి అసలు, స్వామి ఎవరు మీరు అని అడిగారు వాళ్ళు ధైర్యం చాలక ఒకరిద్దరు పోగి అడిగారు. అడిగితే ఆయన నవ్వుతా పైకి వెళ్ళిపోయాడంట. సరే, మరుసటి రోజుకి నలుగురు కలిసి వచ్చారు అదే జాముకి ఆ కొలను దగ్గరకు వచ్చి. అప్పుడు వస్తే ఆయన మళ్ళీ ఆ కుండ తీసుకొని కిందకి నీళ్ళకి అదే టయానికి దిగొచ్చాడంట. స్వామి మీరు ఎవరంటే, నేను ఇక్కడ నరసింహస్వామి భక్తుడిని, మీ పేరు స్వామి, నా పేరు కూడా నరసింహస్వామిను అని చెప్పాడంట. అప్పుడు ఆయనతో వీళ్ళు లావాదేవీలు పెంచుకున్నారు. స్వామి మీకు ఏంటి అసలు ఆహారం ఏంటి పరిస్థితి, నాకేం పడలేదు నాయన, నాకేమో అన్నీ ఉన్నాయి, సకలం ఉన్నాయి నాకు అని చెప్పేవాడంట ఆయన. సరే స్వామి ఎట్లా ఏంటంటే, అప్పుడు ఆయన నలుగురిని మనుషులను తీసుకొచ్చి, నాకు అది ఆ కింద ప్రాంతంలో ఆ సదరం ఉంది కదా, ఆ కొంచెం సదరంలో నాకు చుట్టిళ్ళు వేయాలి నాయన, నేను వాళ్ళ కూలీ ఇస్తాను నాయన, వాళ్ళ కూలి ఇస్తాను, నేను వచ్చి ఆడ చుట్టిళ్ళు వేయాలా, నేను అక్కడ నివాసించాలా అని చెప్పాడు. ఒక స్వామి చెప్పాడు మనకి, మనం ఖచ్చితంగా ఈ పని చేయాలని. వాళ్ళు ఒకరికి నలుగురు కాదు 10 మందిగా వచ్చారు. పక్క దగ్గర ప్రాంతంలో గోనుపల్లి అనే ఒక విలేజ్ ఉంది. ఆ గోనుపల్లి వారంతా వచ్చి అట్నే వాళ్ళకి కొండగడ్డి కోసి అట్నే అడవిలోనే కట్లు కొట్టి ఆ దూలాపిళ్ళుగా చుట్టిళ్ళుగా అక్కడ 3 ఇళ్ళు తయారు చేశారు బోధతో. అక్కడ ఆయన కిందకి దిగి వచ్చేసాడు, కొండ మీద వదిలేశాడు, ఇక కిందకి వచ్చేసాడు. ఆయన చుట్టూ ఒక కాంపౌండ్ ఏర్పరచుకున్నాడు, చుట్టూ కటవగా కాంపౌండ్ వేసుకొని అట్నే కూలీలు పిలుచుకొని అక్కడ బాయిదు. కానీ ఏ రోజు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తానే ఉన్నాడు. ఆయనే అప్పుగా ఎవరి చేత చేయించుకోవాలా, ఉచిత చావ మాత్రం చేయించుకోవాలా. వాళ్ళకి తగ్గ నాణ్యాలు డబ్బు ఏదో ఆయన శక్తి కొంది, వాళ్ళు చేసిన కష్టం కొంది ఫలితం ఇస్తానే ఉండేవాడు ఆయన. కానీ ఆ విధంగా కూడా ఆ కాంపౌండ్ లోపల ఈశాన్య భాగంలో ఒక బావి కూడా తవ్వించుకున్నాడు. మన అట్నే వాళ్ళ చేతనే బకెట్ కూడా తెప్పించుకున్నాడు, అక్కడ నివాసిస్తుండేవారు. అట్టే వీళ్ళు అట్టా సాగి ఆ బైరే కోన చూడాలనుకొని, పెంచిల కోనకు వచ్చిన భక్తులు బైరే కోన చూడాలనుకొని ఈ బైరే కోనకు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఎక్కడెవరో స్వామి ఉన్నాడే అని ఆ విధంగానే జనానికి తెలిసిపోయింది.
అక్కడ భైరవకోనలో ఒక స్వామి ఉన్నాడని. అట్టా బాగలేని వాళ్ళు కూడా వచ్చి స్వామి అంటే ఆయన చేతుకుంటే ఈవిధి తీసుకొని పోయినా కూడా వాళ్ళకి బాగా అయిపోతూ ఉంది. ఆ విధంగానే భక్తులు పెరిగారు, స్వామికి భక్తులు పెరిగారు. ఆ విధంగానే ఎంత బాగటమైనా ఇక్కడ తిరగని నాయన 3 రోజులు తిరుగు, ఒక రోజు తిరుగు, లేదా నిద్ర చేసిపో, అలా ఉండేవాడు. కానీ పిల్ల జల్లతో కొంతమంది స్వామిని చూడడానికి వచ్చేవాళ్ళు. అలాంటప్పుడు ఆయన ఇక్కడ ఎవరు ఉండకూడదమ్మా, రాత్రులు మాత్రం వద్దమ్మా, ఇక్కడ చిరుతలు అరుస్తూ ఉంటే భయపడతారు, మీరు వెళ్ళిపోయి రేపైన రండి, కోనలో నిద్ర చేయిపోండి అని చెప్పేవాడు. ఆ విధంగానే స్వామికి బియ్యం అని అయ్యని ఇయ్యని భక్తులు కానుకలుగా తెచ్చిచ్చేవాడు. స్వామికి దీపారాధనకు సౌర్లు వచ్చేటి. అట్ట భక్తులు వేల కొద్ది పెరిగిపోయారు. అట్నే అలా స్వామి కొంతకాలం నివాసిస్తూ అక్కడ ఉండేవాడు. ఆయన మీద కొందరు పెంచులకోన నివాస అయిన కొంతమంది ఆయన పైన కొంచెం ఆరోపణలు చేశారు. ఏంది ఇక్కడ ఏదో అక్కడ ఎర్రచందనం ఈ స్వామి తరఫున కొట్టిస్తున్నాడేమోని, అది పంపిస్తున్నాడు అని కొంచెం చెడు ప్రవర్తనగా కూడా మాట్లాడసాగారు. అట్ట కానీ స్వామి అయితే ఏం చేయలేడు. చేసేవాళ్ళు కోనలోనే ఉండారు, బాగా బాగుపడిపోయి ఉన్నారు, వాళ్ళు వేరే. కానీ ఈ స్వామి అటువంటి పనులు చేయడు. మహనీయుడు స్వామి, సాక్షాత్ లక్ష్మీనరసింహ స్వామి భక్తుడు, పరమభక్తుడు. ఇలాంటి భక్తుడు మనం కని విని వెరగము. అలాంటి నిజస్వరూపమైన భక్తుడు. ఆయన చెడు ప్రవర్తన తగిలినందువలన ఆయనకి విరగత కలిగిపోయింది. ఈ ప్రదేశంలో మనం నివాసించడం కరెక్ట్ కాదు, ఇంక వద్దు మనకి అనుకుని ఆలోచించే సమయంలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రాంతంలో మర్రిపాడు అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు ప్రాంతంలోనే విలేజ్లు ఉంటాయి. అక్కడి నుంచి రామానంద అనే ఒక శిశువుడు అక్కడ తయారయ్యాడు. అతను ఏదో ఏ బాధలతో ఇంట్లో నుంచి వచ్చేసాడు. ఈ స్వామి కాడి ఎలా వచ్చాడు నాకు అర్థం మనకు తెలియదు. కానీ స్వామి దగ్గరికి అతనైతే చేరాడు. సరే స్వామి, నేను మళ్ళీ ఊరికి పోయేసి వస్తానని మళ్ళీ కొంతకాలానికి అతను వెళ్ళిపోయాడు. మళ్ళా ఆ రామానంద స్వామి వస్తాలకి ఈ నరసింహస్వామి లేడు. ఆశ్రయం అలాగే వదిలేసి రామేశ్వరం పోయాడు, హిమాలయం పోయాడు అన్న సంగతి తెలియదు. ఇప్పుడు మనం రామానంద స్వామిని అడిగితే ఏం చెప్తాడు? స్వామి రామేశ్వరం వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్టో నీకు ఎలా తెలుసు అంటే, స్వామి నాకు స్వప్నం లేకొచ్చి నేను రామేశ్వరంకి వెళ్ళిపోయాను, ఆయన బాధపడగాకు ఉండి నువ్వు ఆశ్రయాన్ని డెవలప్ చేయని అని చెప్పాడు. కానీ ఈరోజు రామానంద స్వామి దాన్ని బాగానే డెవలప్ చేశాడు, ఇంకా బాగా ఉంది. నెక్స్ట్ తరువాయి భాగం వీడియోలో మళ్ళీ నీకు రామానంద స్వామి గురించి మళ్ళీ తెలియపరుస్తాను ఫ్రెండ్స్. ఈనాటి నరసింహస్వామి కథ, ఆ యొక్క యోగి కథ, పరమాత్మని యోగి కథ ఇది. ఆ మహానీయుడిని ఎంతో 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 గొప్ప సన్నిహితుడు. నెక్స్ట్ వీడియోలో ఆ నరసింహస్వామి ఫోటో కూడా మళ్ళీ మీ ముందుకు తెస్తాను ఫ్రెండ్స్. రామానంద స్వామి చరిత్రలో నరసింహస్వామి ఫోటో కూడా పెడతా. హాయ్ ఫ్రెండ్స్, చాలా రిస్క్ తీసుకున్నాను. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.